శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి వేళ మనం 16వ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, మనస్సును నిర్మలముగా నుంచుట, స్వచ్ఛముగా నుంచుట, ముఖ ప్రసన్నత్వము అనగా క్రూర భావము లేకుండుట, పరమాత్మను గూర్చిన మననము చేయుచుండుట, ఇవి లేక దృశ్య సంకల్పములు లెవ్వియు లేక ఆత్మయంది స్థితి కలిగి ఉండుటను, మనస్సును బాగుగా నిగ్రహించుట, పరిశుద్ధమగు భావము కలిగి ఉండుట అనునవి మానసిక తపస్సని చెప్పబడుతున్నది. మనః ప్రసాద, మనస్సు తేటగా నిర్మలముగా కలతనందకుండవలెనని, మనస్సునందు రజోగుణ తమోగుణముల యొక్క సంపర్కమున్నచో అది చంచలముగాను మత్తుగాను యుండును. కావున సత్వగుణమును, విశుద్ధ సత్వగుణమును ఆశ్రయించి మనస్సును నిర్మలముగా నుంచుకొనవలెను. చెల్లగింజ అరగదీసి నీటిలో కలిపినచో మురికి ఎంతయు క్రిందకు జని నీరు తేటగా నుండునట్లు భక్తి జ్ఞాన వైరాగ్యాదులచే మనోమాలిన్యమును రహితమునర్చి చిత్తమును నిర్మలముగా చేయవలెను. ఇది మనః ప్రసాదం, మానసిక తపస్సు. ఇట్టి మనః ప్రసాదమును స్వీకరించిన వాడు మరల బంధమును ఎన్నటికిని పొందనేరడు. సౌమ్యత్వం, అంతఃకరణ వృత్తి సామాన్యముగా ముఖమునందు ప్రతిబింబించుచుండును. ముఖము సౌమ్యముగా విశాల వికాసం కానున్నచో దానిని బట్టి చిత్తవృత్తియు నిర్మలముగా నిశ్చలముగా సౌమ్యముగా నున్నదని ఊహించవచ్చును. అట్టి సౌమ్య స్థితి కలిగి ఉండుటయు మానసిక తపస్సేయవును. మౌనం అనగా వాగ్మౌనం, మనోమౌనం అని మౌనము రెండు విధములు. ఇచ్చట మౌనమును మానసిక తపస్సునందు చెప్పుట వలన మానసిక మౌనమే ఇచ్చట వివక్షితమని తెలియచున్నది. అయితే వాగ్మౌనము మనోమౌనమునకు సహాయకారిగా నుండగలదు కాబట్టి అదియు అభ్యసించవలసినదే. అయితే మనోమౌనమునకై యత్నింపక కేవలము వాగ్మౌనం మాత్రము కలిగి ఉన్నచో అత్తడి మనస్సు అనేక సంకల్పములతో కూడుకొని చంచలమై ఉండుట వలన ఆ మౌనము వలన ఎక్కువ ప్రయోజనం ఉండదని ఈ సందర్భమున గ్రహించవలసి ఉన్నది. మౌనమునకు ముఖ్యార్థము మనోవృత్తుల నిశ్చలత్వం, దృశ్య సంకల్పరాహిత్యమేయగును. కనుకనే మౌనమును భగవానుడు వాచిక తపస్సులో చేర్చక మానసిక తపస్సులో చేర్చుట సంభవించినది. కాబట్టి మనోమౌనమే సర్వులకును ముఖ్యమైనదనియు వాగ్మౌనము దానికి సహాయభూతముగా నుండుననియు ఎరుంగవలెను. ఆత్మ వినిగ్రహ, ఇచట ఆత్మ అను పదమునకు మనస్సని ఇంద్రియములని అర్థం. నిగ్రహమని చెప్పక వినిగ్రహమని చెప్పుట వలన సామాన్య నిగ్రహము చాలదనియు ఇంద్రియ మనంబులను లెస్సగా నిగ్రహించవలెననియు తేలుచున్నది. అట్లే భావ సంశుద్ధి అను పదమునందును శుద్ధి అని చెప్పక సంశుద్ధి అని చెప్పుట వలన భావమందు పరిపూర్ణమగు శుద్ధత్వము కలిగి ఉండవలెనని స్పష్టమవుతున్నది. జ్ఞాన సిద్ధికి భావశుద్ధి అవసరం. అనగా ఆత్మానుభూతికి భావ నిర్మలత్వము అత్యంత ఆవశ్యకమై ఉన్నది. నిర్మల జలమందు సూర్యుడు దేదీప్యమానముగా ప్రకాశించున్నట్లు శుద్ధ హృదయమున ఆత్మ భాస్కరుడు చక్కగా భాషించును. కాబట్టి మనస్సునందు భావములందు ఎలాంటి దృశ్య దోషము అపవిత్రత చేరకుండా బహు జాగరూకతతో చూచుకొనవలసి ఉండవలసినది. ప్రతి మానవుడు కూడా
ఈ యొక్క మాలిన్య వృత్తులు లేకుండా బహు జాగరూకతతో చూడవలను. మానసిక తపస్సు అనగానేమి అంటే మనస్సు నిర్మలముగా నుండుట, ముఖమునందు ప్రసన్నత్వము కలిగి ఉండుట, మౌనము ఆత్మను గూర్చిన మననము లేక దృశ్యవృత్తి రాహిత్యపూర్వకమగు అనునవి మానసిక తపస్సని చెప్పబడును. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ్.